రోడ్డు మీద వెళ్తున్నప్పుడు పొరపాటున జేబులో నుంచి పర్స్ జారి పడితే, లేదా బస్సులో 50,000 రూపాయలు పెట్టి కొన్న స్మార్ట్ ఫోన్ మర్చిపోయి దిగిపోతే ఏమవుతుంది? ఆ క్షణమే మన గుండె ఆగిపోయినంత పని అవుతుంది. ఫోన్ పోయిందని, వాలెట్ పోయిందని లబోదిబోం అంటాం. ఎందుకంటే మనకు తెలుసు, ఒక్కసారి పోతే ఏ వస్తువైనా మళ్ళీ దొరకదని. దొరికిన వాడు దాన్ని జేబులో వేసుకుని మాయమైపోతాడని. కానీ ప్రపంచం మొత్తానికి భిన్నంగా ఒక్క దేశం ఉంది. అక్కడ మీరు ₹1,00,000 నగదున్న బ్యాగ్ని నడి రోడ్డు మీద మర్చిపోయినా సరే, అది కొన్ని గంటల్లో లేదా రోజుల్లో భద్రంగా మీ ఇంటికి చేరిపోతుంది. ఇది వినడానికి ఏదో అద్భుతంలా ఉంది కదూ. ఆ దేశమే జపాన్. అవును, నిజాయితీకి, నమ్మకానికి మారు పేరు జపాన్. అక్కడ దొరికిన వాడిదే సొమ్ము అని భావించరు. అక్కడ ప్రతి వస్తువుకి ఒక ఇల్లుంటుంది. అది తప్పిపోతే తిరిగి ఆ ఇంటికి చేర్చాలన్నదే అక్కడి ప్రజల ఫిలాసఫీ. జపాన్ లో వస్తువులు పోగొట్టుకోవడం అనేది అసలు సమస్యే కాదు. ఎందుకంటే అక్కడి వ్యవస్థ అంత అద్భుతంగా ఉంటుంది. దేశవ్యాప్తంగా ప్రజలు ఎక్కడెక్కడో పోగొట్టుకున్న వస్తువులన్నీ చివరికి టోక్యోలోని ఇడాబాషిలో ఉన్న ఒక భారీ భవనానికి చేరుతాయి. అదే లాస్ట్ ప్రాపర్టీ సెంటర్. ఇది మామూలు స్టోర్ రూమ్ కాదు. ఇది జపాన్ నిజాయితీకి నిలువుటద్దం. ఈ భవనంలో 6 అంతస్తులు పూర్తిగా పోగొట్టుకున్న వస్తువులతోనే నిండి ఉంటాయి. చిన్న కీచైన్ దగ్గర నుండి భారీ సూట్ కేసుల వరకు ప్రతిదీ ఇక్కడ ఒక క్రమ పద్ధతిలో బార్ కోడింగ్ చేసి మరీ భద్రపరుస్తారు. 2019 గణాంకాలే తీసుకుంటే రికార్డ్ లెవెల్లో 41.5 lakhs వస్తువులు ఈ సెంటర్ కు చేరాయంటే వారి చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చు. జనం ఎన్ని వస్తువులు మర్చిపోతున్నారో, అంతకంటే ముఖ్యంగా వాటిని చూసిన తోటి పౌరులు ఎంత బాధ్యతగా తెచ్చి ఇస్తున్నారో చూస్తే ముచ్చటేస్తుంది. ప్రస్తుతం ఈ సెంటర్ లో 6 లక్షల కన్నా ఎక్కువ వస్తువులు యజమానుల కోసం ఎదురు చూస్తున్నాయి. ఓ అంచనా ప్రకారం ప్రతిరోజు సుమారు 7,700 కొత్త వస్తువులు ఇక్కడికి వస్తూ ఉంటాయి. ఇందులో కేవలం గొడుగులు, కీచైన్లే కాదు, ఖరీదైన ల్యాప్టాప్స్, కెమెరాస్, నగదుతో నిండిన బ్యాగ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ పనిచేసే ఉద్యోగులు ప్రతి వస్తువుని క్షుణ్ణంగా తనిఖీ చేసి అందులో ఏదైనా ఫోన్ నెంబర్ కానీ, అడ్రస్ కానీ ఉందేమో వెతికి యజమానులను కాంటాక్ట్ చేయడానికి శతవిధాల ప్రయత్నిస్తారు. జపాన్ రాజధాని టోక్యోలోనే సుమారు 20% వస్తువులు మిస్ అవుతూ ఉంటాయి. అయితే ఇక్కడ పోయిన వస్తువు ఖచ్చితంగా తిరిగి దొరుకుతుంది. ప్రపంచంలో మరే దేశంలోనూ లేని విధంగా ఇక్కడ పోగొట్టుకున్న మొబైల్ ఫోన్స్ లో ఏకంగా 90% తిరిగి యజమానులకు చేరిపోతూ ఉంటాయి. మన దగ్గర అయితే ఫోన్ పోయిందంటే అందులోని సిమ్ తీసి పారేసి ఫోన్ ఫార్మాట్ చేసి యూజ్ చేసుకుంటూ ఉంటారు. కానీ జపాన్ లో ఒకరి వ్యక్తిగత సమాచారం ఉండే ఫోన్ ని దొంగలించటం మహా పాపంగా భావిస్తారు. పైగా అక్కడ ఫోన్స్ అన్ని క్యారియర్ లాక్ అయి ఉంటాయి కాబట్టి దొంగలించినా ఉపయోగం ఉండదు. కానీ టెక్నికల్ కారణాల కంటే నైతిక కారణాలే అక్కడ ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. మొబైల్ ఫోన్స్ తర్వాత అత్యధికంగా దొరికేవి వాలెట్స్. వీటి రికవరీ రేట్ 70% పైనే ఉంటుంది. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే, చాలా సార్లు వాలెట్ దొరికినప్పుడు అందులో డబ్బులు కూడా అలాగే ఉంటాయి. ఒక్క రూపాయి కూడా తీసుకోరు. ఇది కాకుండా డ్రైవింగ్ లైసెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్, ముఖ్యమైన ఆఫీస్ పత్రాలు ఇలా ఏవి పోయినా దాదాపుగా అదే రోజు సాయంత్రానికి లేదా మరుసటి రోజుకి పోలీస్ స్టేషన్ నుండి మీకు కాల్ వస్తుంది. మీ వస్తువు మా దగ్గర ఉంది, వచ్చి తీసుకువెళ్ళండి అని. అయితే ఇక్కడ ఒక విచిత్రం ఉంది. అన్ని వస్తువులు దొరుకుతాయి కానీ గొడుగులు మాత్రం తిరిగి రావు. దీని వెనుక పెద్ద సైకాలజీనే ఉంది. జపాన్ లో వర్షం ఎప్పుడు పడుతుందో తెలీదు. అక్కడ ప్లాస్టిక్ లేదా వినైల్ గొడుగులు చాలా చవకగా దొరుకుతాయి. అవి కేవలం 300 నుండి 500 యేన్లకే, అంటే మన కరెన్సీలో 200 రూపాయలకే దొరుకుతాయి. కాబట్టి ఎవరైనా గొడుగు పోగొట్టుకుంటే పోతే పోయిందిలే అని ఇంకొకటి కొనుక్కుంటారు. పోలీస్ స్టేషన్ వరకు వెళ్లి కంప్లైంట్ ఇవ్వరు. అందుకే లాస్ట్ ప్రాపర్టీ సెంటర్ లో వేల కొద్ది గొడుగులు పేరుకుపోతూ ఉంటాయి. వాటి రికవరీ రేట్ 1% కంటే తక్కువ. ఇంకో కారణం ఏంటంటే, జపనీయులు ఈ ప్లాస్టిక్ గొడుగులను ప్రజల ఆస్తిలాగా చూస్తారు. వర్షం వచ్చినప్పుడు అక్కడే ఉంటే వాడేసుకుంటారు, వాన తగ్గగానే అక్కడే వదిలేస్తారు. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఖరీదైన వస్తువుల విషయంలో జపనీయులు చూపించే నిజాయితీ. ఒక వస్తువు విలువైందని తెలిస్తే చాలు, దాన్ని సొంతం చేసుకోవాలన్న దురాశ వారికి అస్సలు ఉండదు. అసలు జపాన్ లో ఈ సిస్టమ్ ఇంత పర్ఫెక్ట్ గా ఎలా పనిచేస్తుందో చూద్దాం. జపాన్ వీధిలో నడుస్తుంటే ప్రతి కొన్ని బ్లాక్స్ కి ఒక చిన్న గది కనిపిస్తుంది. దానినే కోబన్ అంటారు, అంటే చిన్న పోలీస్ బాక్స్ అన్నమాట. ఇది మన దగ్గర ఉండే పెద్ద పెద్ద పోలీస్ స్టేషన్స్ లో ఉండదు. ఇది ఒక ఫ్రెండ్లీ హెల్ప్ డెస్క్ లాగా ఉంటుంది.
ఇక్కడుండే పోలీసులు కేవలం దొంగల్ని పట్టుకోవడమే కాదు, దారి తప్పిన వాళ్లకు అడ్రస్ చెప్పటం, వృద్ధులకు సహాయం చేయటం, తాగి పడిపోయిన వాళ్లను ఇంటికి చేర్చడం లాంటివి చేస్తూ ఉంటారు. ప్రజలు తమకు దొరికిన ఏ చిన్న వస్తువునైనా వెంటనే దగ్గరలోని కోబన్ కు తీసుకువెళ్లి ఇస్తారు. ఈ ప్రక్రియ ఎంత ఈజీగా ఉంటుందంటే ఆఫీస్ కి వెళ్తూ వెళ్తూ 5 నిమిషాలు ఆగి దొరికిన వస్తువు ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు. ఎలాంటి పేపర్ వర్క్, క్వశ్చన్స్, ఎంక్వైరీస్ ఏవి ఉండవు. ఈ సులభమైన విధానమే ప్రజలను నిజాయితీగా ఉండేలా ప్రోత్సహిస్తుంది. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, జపాన్ చట్టం ప్రకారం ఎవరికైనా ఏదైనా దొరికితే దాని యజమానికి చేర్చినందుకు గాను ఆ వస్తువు విలువలో 5 నుండి 20% వరకు బహుమతిగా పొందే హక్కు ఆ వ్యక్తికి ఉంటుంది. కానీ ఆశ్చర్యకరంగా చాలా మంది జాపనీస్ ఆ హక్కుని వదులుకుంటారు. ఒకరికి సాయం చేసినందుకు డబ్బు ఎందుకు అని ప్రశ్నిస్తారు. ఒకవేళ 3 నెలల వరకు దాని యజమాని రాకపోతే ఆ వస్తువుని లీగల్ గా మీకే ఇచ్చేస్తారు. ఒకవేళ మీరు కూడా వద్దు అనుకుంటే అది ప్రభుత్వానికి చెందుతుంది. దాన్ని వేలం వేసి వచ్చిన డబ్బుని ప్రజా అవసరాలకు వాడతారు. జపాన్ పిల్లలకు చిన్నప్పటి నుండే స్కూల్స్ లో ఈ నైతిక పాఠాలు బోధిస్తారు. ఒక 10 ఏళ్ల పిల్లాడికి రోడ్డు మీద ఒక ₹5 కాయిన్ దొరికినా సరే దాని చాక్లెట్ కొనుక్కోవడానికి ఇష్టపడ్డు పరిగెత్తుకుంటూ కోబన్ కు వెళ్లి ఆ పోలీస్ అంకుల్ చేతిలో పెడతాడు. ఆ పోలీస్ కూడా అంతే సీరియస్ గా ఆ పిల్లాడిని మెచ్చుకుని ఒక ఫామ్ నింపి పంపిస్తాడు. ఈ చిన్న అలవాటే పెరిగాక వారిని బాధ్యత గల పౌరులుగా మారుస్తుంది. జాపనీస్ ఈ ప్రవర్తన వెనుక వారి భాషలో హిటోనోమి అనే ఒక బలమైన సాంస్కృతిక భావన ఉంది. దీనినే సోషల్ ఐ అంటారు. అంటే ఎవ్వరూ చూడకపోయినా సరే నేను తప్పు చేస్తే సమాజం నన్ను గమనిస్తోంది అనే ఒక అంతర్గత భయం వారిలో సహజంగా ఉంటుంది. అక్కడి వారికి తమ పరువు చాలా ముఖ్యం. దొరికిన వస్తువును దాచుకోవడం అంటే తమ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టడమే అని వారు భావిస్తారు. పక్కవాడి సొమ్మును ఆశించడం అనేది అక్కడ చాలా సిగ్గుచేటు పనిగా చూస్తారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ 2011లో వచ్చిన భయంకరమైన సునామీ. ఇళ్ళు, ఆస్తులు కొట్టుకుపోయిన ఆ విపత్తు సమయంలో కూడా శిథిలాల మధ్య దొరికిన లాకర్, సేఫ్లను ప్రజలు పగలగొట్టలేదు. వాటిని పోలీసులకు అప్పగించారు. అలా సునామీ టైంలో దొరికిన కొన్ని కోట్ల విలువైన నగదు తిరిగి యజమానులకు చేరింది. ప్రపంచం మొత్తం ఈ విషయాన్ని చూసి ఆశ్చర్యపోయింది. ఫుకుషిమా అణు విపత్తు సమయంలో తప్ప మిగతా ఏ టైంలోనూ అక్కడ నేరాలు పెరగలేదు. కోవిడ్ టైంలో ప్రజలు బయటకు రావటం తగ్గటంతో లాస్ట్ అండ్ ఫౌండ్ సెంటర్ కు వచ్చే వస్తువులు కొంచెం తగ్గాయి. కానీ 28 లక్షల వస్తువులు రికవర్ అవ్వటం అంటే మామూలు విషయం కాదు. అందుకే చాలా దేశాల నుండి పోలీస్ ఆఫీసర్స్ జపాన్ వచ్చి అక్కడి కోబన్ వ్యవస్థను స్టడీ చేసి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు మన దేశం పరిస్థితి చూద్దాం. మన దగ్గర పోలీస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ అని రాసి ఉంటుంది. కానీ సామాన్యుడు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాలంటేనే వణికిపోతాడు. స్టేషన్ కు వెళ్తే ఎక్కడ మనల్నే దొంగగా చూస్తారో, లేక సాక్ష్యం చెప్పమని కోర్టుల చుట్టూ తిప్పుతారో అన్న భయం మనలో నాటుకుపోయింది. మరోవైపు ప్రజల్లో కూడా మార్పు రావాలి. దొరికిన వస్తువుని అదృష్టంలా కాకుండా బాధ్యతలా చూసే రోజు రావాలి. మన దగ్గర కూడా ఎంతో మంది నిజాయితీ పరులు ఉన్నారు. కానీ వారికి సపోర్ట్ చేసే సిస్టమ్ లేదు. జపాన్ లో ఉన్న ఫ్రెండ్లీ పోలీసింగ్ నైతిక బాధ్యత మన దగ్గర కూడా రావాలి. చట్టం అంటే భయం కాదు, అదొక రక్షణ అనే నమ్మకం కలగాలి. మన దేశంలో పోయిన వస్తువు మళ్ళీ మన చేతికి సురక్షితంగా వచ్చే రోజు ఎప్పుడొస్తుందో, కానీ జపాన్ నుండి మనం నేర్చుకోవాల్సింది మాత్రం చాలా ఉంది. నిజాయితీ అనేది కేవలం పుస్తకాల్లో పాఠం కాదు, అది ఒక జీవన విధానం అని జపాన్ నిరూపిస్తోంది.